ఆయన బడా పారిశ్రామికవేత్త. ఆయనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ఆ 3 నియోజకవర్గాల్లో ఆయన హవా కొనసాగాల్సిందే. ముఖ్యంగా ఓ నియోజకవర్గంలో అయితే షాడో ఎమ్మెల్యేగా మారిపోయిన ఆయన అంతా తానే శాసిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ 3 నియోజకవర్గాల్లో ఆయన చెప్పిందే వేదంగా మారిపోయిందంటారు. అది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 1.5 దశాబ్దం నుంచి ఇదే తంతు అక్కడ కొనసాగుతుందట. ఇంతకీ ఎవరా బడా పారిశ్రామికవేత్త, ఏంటాయన హవా? తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం రండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఇక్కడ రాజకీయాల్లో రాణిస్తే చాలు, రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎక్కడైనా దూసుకు వెళ్లవచ్చు అంటారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి ఈ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఆ మధ్య నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలోకి కలిసిపోయిన వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ఓ బడా పారిశ్రామికవేత్త హవా సాదా సీదాగా ఉండదు. అక్కడ అధికారుల బదిలీలు అవ్వాలన్నా, పొలిటికల్గా ఏ పదవి రావాలన్నా ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాల్సిందేననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఆ పారిశ్రామికవేత్త చెప్పిందే శిరసా వహిస్తున్నారట అధికారులు, నేతలు. కొండేటి గంగాప్రసాద్. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఈ పేరు తెలియని వారు చాలా తక్కువే. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన కొండేటి గంగాప్రసాద్ ఓ బడా పారిశ్రామికవేత్త. ఆయన ఆశీస్సులుంటేనే ఎవరికైనా పార్టీ టికెట్ వస్తుందనేది జగమెరిగిన సత్యం. గడిచిన 1.5 దశాబ్దంగా ఆయన కనుసన్నల్లోని సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గంతో పాటు సత్యవేడు నియోజకవర్గంలో కూడా షాడో రాజకీయాలు జరుగుతున్నాయనేది చర్చ. గూడూరు, సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాలు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా గంగాప్రసాద్ చెప్తే ఆ పని అవ్వాల్సిందే అనేది అందరికీ తెలిసిన మాట. అధికారికంగా ఈ నియోజకవర్గాల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులు గంగాప్రసాద్ ఆశీస్సులు తీసుకుంటారు. అందుకు కారణాలు అనేకమనే ఉంటాయి. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో అన్ని రకాల వ్యాపార లావాదేవీల్లోనూ గంగాప్రసాద్, ఆయన అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్. అయితే ఇప్పుడు గంగాప్రసాద్ హవా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోందట. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి గంగాప్రసాద్ వియ్యంకుడు అవుతారు. కురుగొండ్ల కుమార్తె లక్ష్మీప్రియని గంగాప్రసాద్ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారికంగా కురుగొండ్ల కుమార్తె లక్ష్మీప్రియకి టీడీపీ టికెట్ను కేటాయిస్తూ నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఆమె ప్రచారాలు కూడా ప్రారంభించేశారు. ఆమెకు టికెట్ వచ్చేలా రాష్ట్ర స్థాయిలో గంగాప్రసాద్ చక్రం తిప్పారట. ఆమె పోటీ చేస్తే నియోజకవర్గం తన చేతుల్లో నుంచి జారిపోతుందని భావించారట. అలాగే పూర్తి స్థాయిలో తమ వియ్యక్కుడు గంగాప్రసాద్ చేతుల్లోకి వెళ్లిపోతుందని గ్రహించిన కురుగొండ్ల రామకృష్ణ రోజుల వ్యవధిలోనే ప్రస్తుత సీఎం చంద్రబాబు వద్ద కూర్చుని తన కుమార్తెకు సీటు క్యాన్సిల్ చేయించి తానే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఒక దశలో గంగాప్రసాద్కు కురుగొండ్లకు మధ్య విభేదాలు కూడా వచ్చాయని టాక్ నడిచింది. అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తిరిగి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారట. ఇక వెంకటగిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్, భూదందాలు, మద్యం సిండికేట్లు, బెల్ట్ షాపులు అన్నీ ఇటీవల ఎక్కువయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వీటి వెనుక గంగాప్రసాద్ ఆశీస్సులు ఉండడంతో కురుగొండ్ల రామకృష్ణ అన్నింటికీ సై అంటున్నారట. పైగా గతంతో పోలిస్తే ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనకు సన్నిహితంగా ఉండే టీడీపీ క్యాడర్ను దూరం పెడుతున్నారట. తనని నమ్ముకుని నడిచి ఎన్నికల సమయంలో కష్టపడ్డ వ్యక్తులను సైతం కురుగొండ్ల రామకృష్ణ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యే నేరుగా తలదూర్చడం, ఎవరైనా అడ్డొస్తే రెవెన్యూ, పోలీసు అధికారులతో బెదిరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టౌన్లో టాక్.
అయితే తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఆయా టీడీపీ క్యాడర్ జిల్లాకు చెందిన మంత్రులు నేతల వద్దకు వెళితే గంగాప్రసాద్ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు మౌనం వహించక తప్పడం లేదు. వెంకటగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. నియోజకవర్గంలో సరైన మంచినీటి వసతి లేదు. పైగా చేనేత పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వెంకటగిరి నియోజకవర్గంలో నేతన్నలకు అనేక ఇబ్బందులున్నాయి. ఇక్కడ జరిగే పోలేరమ్మ జాతర దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. అలాంటి నియోజకవర్గంలో అభివృద్ధి తూతూ మంత్రంగానే ఉందని తెలుస్తోంది. కురుగొండ్ల రామకృష్ణ తీరుపై గతంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఈయన వ్యవహార శైలిపై ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక తెలుసుకున్న సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో మరొక నేతని ఇన్ఛార్జిగా పెట్టాలనే నిర్ణయానికి కూడా వెళ్లినట్టు తెలుగు తమ్ముళ్లలో వినిపిస్తోన్న చర్చ. అయితే అలాంటి ఇన్ఛార్జిని పెడితే తిరిగి ఇబ్బందులు తలెత్తక తప్పదని సైలెంట్గా మారారట. రెండు 2019లో వైసీపీ నుంచి ఇప్పటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆనం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనతో పాటు నడిచిన క్యాడర్ను కూడా ఇప్పుడు కురుగొండ్ల పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మొన్న జరిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతరలో గంగాప్రసాద్ హవా కనిపించింది. వేలాది మంది భక్తుల నడుమ పట్టణంలో జరిగిన అమ్మవారి గ్రామంలో ఓవైపు ఎమ్మెల్యే కురుగొండ్ల, మరోవైపు గంగాప్రసాద్ రథంపై కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి జాతర జరిగే దేవస్థానం సమీపంలోని గంగాప్రసాద్ ఉన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో గంగాప్రసాద్ హవా కనిపించింది. ఇలా గతంలో 3 నియోజకవర్గాలను శాసించిన గంగాప్రసాద్ ప్రస్తుతం వెంకటగిరిపైనే ఎక్కువ దృష్టి పెట్టారట. మరోవైపు వచ్చే 2029 ఎన్నికల్లో తన కోడలు కురుగొండ్ల కుమార్తె లక్ష్మీప్రియకు టికెట్ ఇప్పించుకుని వెంకటగిరి పూర్తి బాధ్యతను ఆయనే తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. గంగాప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించరు, షాడోగానే పనిచేస్తారు. తన మేనల్లుడు నానాజీ గూడూరు నియోజకవర్గంలో పెత్తనం సాగిస్తుంటారు. సూళ్లూరుపేటలో గంగాప్రసాద్ కుటుంబం హవా నడుస్తూ ఉంటుంది. ఇక వెంకటగిరిలో తన కోడలి ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఆయన ప్రయత్నమట. ఇవన్నీ పక్కన పెడితే షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో నలిగిపోతున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల సమస్యలపై అధిష్టానం దృష్టి పెడుతుందా? నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెడుతుందా? అసలు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.